ఇక తెలంగాణ రాష్ట్ర అప్పులపై శాసనసభ దద్దరిల్లింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. సభలో రాష్ట్ర అప్పుల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. భట్టి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు అభ్యంతరం తెలిపారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి 7 లక్షల కోట్ల అప్పు ఉందనడం తప్పు అన్నారు. రాష్ట్ర అప్పులపై అసెంబ్లీలో చర్చ జరగాలన్నారు. దీనికి భట్టి విక్రమార్క స్పందించారు. అప్పులపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. భట్టి సవాలు హరీష్ రావు స్వీకరించారు. సభలో అప్పులపై చర్చకు సిద్ధమన్నారు. 2024 నవంబర్ వరకు గ్యారంటీ ఇచ్చినవి 51,277.71 కోట్లు. ఇక డ్రా చేసినవి కూడా 51,891.44. 2024 వరకు 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు డ్రా చేసిన FRBM రుణాలు 52,118 కోట్లు. అట్లాగే అధ్యక్ష 2023 డిసెంబర్ నుండి 2024 నవంబర్ 30 వరకు కార్పొరేషన్లో SPVలు డ్రా చేసిన FRBM ఏతర రుణాలు 61,991.14 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు FRBM ఏతర రుణాలు 51,277.71 కోట్లు. 2024 నవంబర్ 30 వరకు 10,099.70 కోట్లు. ఇవన్నీ పై విధంగా ఉన్నాయి. ఇది సమగ్రమైనటువంటి సమాధానం వారికి. రాష్ట్ర ప్రభుత్వం FRBM కింద తీసుకున్న అప్పులు 51,277 కోట్లని చెప్పారు. అఫ్ కోర్స్ ఈ రోజు ఉదయం నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాది కూడా రిపోర్ట్ తీసుకున్న పొద్దున్నే నెట్ లో ఈ రోజు కలిపితే ఇంకో 3,000 కోట్లు పెరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందే 2003వ తారీఖు 5వ తారీఖు తీసుకున్నారు. ఇవాళతో కలిపితే ఇంకో 1000 పెరిగింది. 55,277 కోట్లు FRBM కింద తీసుకున్నారు. కార్పొరేషన్ గ్యారంటీల కింద 61,991 కోట్లు తీసుకున్నారు. 10,099 కోట్లు గ్యారంటీ లేకుండా తీసుకున్నారు. ఒక్క ఏడాదిలో వీళ్ళు చేసిన అప్పు 1,27,208 కోట్లు. 5 ఏళ్లకు మనం లెక్క కడితే ఎంత అవుతుందంటే అధ్యక్ష 6,36,040 కోట్ల రూపాయలు 5 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయబోయే అప్పుగా దీన్ని బట్టి మనకు స్పష్టంగా కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో 6,71 అని ఒకరంటారు, 7 లక్షల కోట్లని ఒకరంటారు, 7,11 అని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఐ ఛాలెంజ్ ఇన్ దిస్ హౌస్, ఒక రోజు స్పెషల్ గా డిబేట్ పెడతారా పెట్టండి, లేదు ఆడిటర్లను పిలిచి పెడతారా, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పెట్టి పిలుస్తారా పిలవండి. ఐ వాంట్ టు ప్రూవ్ 10 ఏళ్ల బీఆర్ఎస్ కాలంలో జరిగిన మొత్తం అప్పు కేవలం 4,17,496 మాత్రమే. కానీ గోరంతలు కొండంతలు చేసి గోబల్స్ ప్రచారం చేసేటువంటి ప్రయత్నాన్ని ఈ సభ ద్వారా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. గతంలో గౌరవనీయులు భట్టి విక్రమార్క గారు ఎన్నికల ముందు ఆదాయాన్ని సమకూర్చడంలో కాంగ్రెస్ పార్టీకి అపారమైనటువంటి అనుభవం ఉంది, హామీలన్నీ నెరవేర్చడం మాకు పెద్ద సమస్యే కాదు అని ఎన్నికల ముందు చెప్పారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఏడాది అయింది, హామీలు ఎప్పుడు అమలు చేస్తారంటే అప్పుల పేరు చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.